ఇది గ్యాస్ యాక్చువల్గా బొగ్గులు రెడీ చేసి కాలిస్తే బాగుంటుంది, కానీ ఇప్పుడు బొగ్గులు రెడీగా లేవు. మా మేడ మీద నేను కొమ్మ మేళకి వెళ్ళి వచ్చేసరికి ముదిరిపోయేవి పచ్చిసోలు. ఇలా కాల్చుకొని నువ్వులు వేసుకొని తింటే బాగుంటుంది. దీనికి వచ్చేమో మొన్న డైరెక్ట్గా పెట్టేసరికి అదే ఎక్కువ వేడైపోయింది, అందుకే కింద కొంచెం ఇత్తడిది ఇలాంటిది దీన్ని మేమైతే మట్టు అంటాము, ఎవరేమంటారో నాకు తెలియదు. చక్రంలో ఉంటుంది, అది పెట్టి దాని మీద జల్లెడ పెట్టి కాలుస్తున్నాను. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు బాగానే అవుతుంది, లేకపోతే గ్యాస్ మీద పడిపోయి ఇబ్బంది వస్తుంది. ఇవి చాలా బాగుంటాయి, ఇందులో నువ్వులు కలుపుకొని తింటే. ఇది కొంచెం కాలిన తర్వాత వేడి మీద 2 చేతులతో ఇలా అంటే ఇవి ఇలా రాలుతాయి. ఇవి కొంచెం చిన్న డస్ట్ లాగా ఉంటుంది కదా, అది చెరిగినట్టు చేసి దీంట్లో నువ్వులు కలుపుకొని తింటే బాగుంటుంది. ఇలా గ్రీన్ కలర్లో ఉంటే బాగుంటాయి, కానీ ఇవి గ్రీన్ కలర్ లేవు, ముదిరిపోయేవి. నేను వెళ్ళి వచ్చేసరికి వెళ్ళేటప్పుడు కొంచెం ట్రై చేశాను, మళ్ళీ వచ్చేసరికి ఇవి కాలుతున్నాయి. కొంతసేపు హై చేస్తున్నాను, కొంతసేపు సిమ్ చేస్తున్నాను. పట్టకర పట్టుకున్నాను, ఇంక ఇవి రెడీ అయ్యావి. నువ్వులు సోలు కలిపేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తినొచ్చు. ఓకే, ఇవన్నీ క్లీనింగ్ చేసేసరికి నా పని అవుద్దు. పొయ్యి అంతా చెత్త అయిపోయింది. ఇలాంటివన్నీ చేస్తే పొయ్యి బాగా డస్ట్ అయిపోతుంది. ఈ మొలకల్ని కొంచెం యాసిడ్ చేసి కడిగితే నేను వదలవేవి, మామూలుగా క్లీన్ చేశాను. ఇక వేస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.